అభివృద్ధి, బాంధవ్యాలలో ప్రశాంతత, మానసిక ప్రశాంతత, వ్యాపారాభివృద్ధి కలిగాయి. ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించిన శ్రీ అమ్మా భగవాన్లకు అనంత కోటి కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ ఈ ఐశ్వర్య సహస్రనామ హోమంలో పాల్గొని ఆ 21 సంకల్పాలను లో కంప్లీట్ అనుగ్రహాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, నా పేరు కీర్తి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మొన్న జరిగిన హోమం తర్వాత నాకు జరిగిన ఇంకో అద్భుతం మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఏకత్వం ఆ హోమం అయిపోయిన తర్వాత ఏకత్వం కార్యక్రమంలో వాళ్ళు ఐశ్వర్యం కోసం అని చెప్పి భగవాన్ మాట్లాడారు. ఆ వరం, ఐశ్వర్య వరం ఇచ్చినప్పుడు మీకేమేమి ఉన్నాయో అది ముందు మీరు చూసుకోండి అని చెప్పారు. అప్పుడు నేను భగవాన్ చెప్పినట్టుగానే ప్రేయర్ చేసే భాగ్యాన్ని నాకు ఇచ్చి నేను అలాగే నాకేమేమి ఉన్నాయో చూసుకోగలిగాను. ఆ తర్వాత నెక్స్ట్ డేనే హోమం అయిపోయిన తర్వాత నాకు చాలా అద్భుతం జరిగింది. నేను 2 లక్షల రూపాయలు కూడా నా దగ్గర లేవు, కనీసం అడ్వాన్స్ కూడా కట్టలేను. కానీ భగవాన్ నాతో ఒక స్థలం కొనిపించారు, ఒక అపార్ట్మెంట్ కొనిపించారు వెంటనే. అది ఎలాగా ఎంత అద్భుతంగా జరిగిందో నాకే అర్థం కావట్లేదు. మా నాన్న అయిపోయిన తర్వాత మా మమ్మీ వాళ్ళు మేము కలిసి కూర్చొని హోమం చేసుకున్నాం కాబట్టి వాళ్ళు కట్టుకున్నారు, మేము కట్టాము హోమానికి. అయితే మా డాడీ ద్వారా అలా జరిగింది ఏంటంటే, నేను మా డాడీ కలిసి ల్యాండ్ కొని మా నాన్న నా పేరు మీద పెట్టి నాతో కొనిపించారు. తర్వాత మా నాన్న వల్ల నేను మళ్ళీ అపార్ట్మెంట్ కూడా కొనిపించారు. మా డాడీ ఇస్తారన్న ఊహ నాకు లేదు, ఇవ్వాలన్న కోరిక ఆయనకు లేదు. కానీ మా అమ్మాయికి ఏదో ఒకటి చేయాలన్న ఆశ అయితే ఆయనకుంది. వెంటనే హోమం అయిపోగానే 1 వారం లోపే కొన్ని రిజిస్ట్రేషన్ చేయగలిగేటట్టు చేసినందుకు మా అమ్మా భగవాన్ కి అనంత వేల కోటి కృతజ్ఞతలు. అమ్మా భగవాన్, థ్యాంక్ యూ అమ్మా భగవాన్. నమస్తే, అమ్మా భగవాన్ శరణం. నా పేరు అరుణ, మాది భీమవరం. ఈరోజు వ్యాపారాభివృద్ధి పూజ జరిగింది కదా. ఆ పూజలో మంత్రోచ్చారణ జరుగుతున్నప్పుడు నా భర్త కోసం ఆయన వ్యాపారం స్టార్ట్ చేయాలనే సంకల్పంతో విజన్ చూస్తున్నాను అనమాట. ఆయన ఒక వ్యాపారం స్టార్ట్ చేసినట్టు షాప్ లో కూర్చుని ఉన్నట్టుగా చూస్తున్నాను. వెనకాల అందమైన శ్రీమూర్తిని పెట్టుకుని పూజ చేస్తున్నారనమాట. ఆ అగరత్తులు వెలిగించినట్టు ఎంతో పీస్ఫుల్ గా కూర్చుని ఆ రకంగా చూస్తుండగా కళ్ళు మూసుకుని అలా చూస్తున్నప్పుడు కలశం పెట్టాను నేను. ఆ కలశం మీద కనకాంబరం దండ వేసి పైన చామంతి పువ్వు పెట్టాను అనమాట. ఆ పువ్వు నేను 2 అడుగుల దూరంలో కూర్చున్నాను. ఆ పువ్వు పడితే కింద పడాలి, అయితే అంత దూరంలో ఉన్న నా ఒళ్ళో పడిందనమాట. కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఆ పువ్వు నా ఒళ్ళో ఉంది. ఆనందం అయిపోయింది. ఏంటి ఇంత అద్భుతంగా ఉంది అని చెప్పి కృతజ్ఞతలు చెప్తుంటే మళ్ళీ కనకాంబరం దండ కూడా కింద పడింది. ఎప్పుడు అమ్మ భగవాన్ నాకు పువ్వులు వేసి రెస్పాండ్ అవడం అనేది జరుగుతుంటుంది అనమాట. టెంపుల్లో కూడా ఏదైనా జయబోలో చెప్తున్నప్పుడు ఆ గులాబీ రేకులు కింద పడుతూ ఉంటాయి, ఆనందం కలుగుతూ ఉంటుంది. నాకు ఎప్పుడు కూడా మొన్న మా బాబు జాబ్ వచ్చినప్పుడు కూడా ఇలాగే పువ్వులు పడడం, ఆ రకంగా ఆ రోజు సాయంత్రమే జాబ్ రావడం అది జరిగింది. ఈ రోజు కూడా అలాగే జరిగిందనమాట. చాలా చాలా ఆనందంతో కన్నీళ్లు ధారాపాతంగా వచ్చేసాయి. ఆ అద్భుతంగా పూజ చేసుకుని బయటకు వచ్చేటప్పటికి గుమ్మంలో కుక్క ఉంది, బయటకు తిరిగే కుక్క. మేము ఇంకా గేట్ కూడా తాళం తీయలే. అది ఎలా వచ్చిందో, గోడ దూకి వచ్చిందో ఎలా వచ్చిందో తెలీదు, వచ్చి కూర్చుందనమాట. అరే ఇవాళ స్వీట్ పెట్టమన్నారు కదా అని స్వీట్ పెట్టాను. పెట్టాక తినేసి మళ్ళీ చూసేటప్పుడు కనిపించలేదు. అమ్మా భగవాన్ ఈ రకంగా నాకు ఇంత బాగా ఆనందంగా నన్ను ఈ పూజ పూర్తి చేయించారు. నేను వరం అడగడం కాదు,
అమ్మా భగవాన్కి వరం ఎప్పుడు ఇద్దామా అనే తపనే కనిపిస్తుంది. నాకు ఇంత అద్భుతంగా ఆనందంగా నన్ను ఇలా ముందుకు నడిపిస్తూ నాకు ఇంత ఆనందంతో అభయం ఇచ్చి ఆ ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇంకా పెంపొందించారు. ఇంతటి అద్భుతం చేసిన పరంజ్యోతి అమ్మా భగవాన్కి అనంత కోటి కృతజ్ఞతలు. ॐ सच्चिदानन्द परब्रह्मा परञ्ज्योति भगवती समेत श्री परञ्ज्योति भगवते नमः। ॐ